అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన మేలుకొలుపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉద్యోగస్తులు బాధ్యతల నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆఫీసు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు ఎదురు కానున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. శత్రుభావాలు ఉన్నవారితో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం బావుంటుంది. తన రాశివారి దినఫలాలు టీవీలో వింటూ ఉలిక్కిపడ్డాడు సదానందం. కాఫీ తాగుతూ పేపర్ తీశాడు. 2వ పేజీలో ఏసీబీ వల 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ తహసీల్దారు వార్త సదానందం దృష్టిన పడింది. ఆసక్తిగా వివరాలు చదివాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్న సదానందం. అతని గుండెల్లో గుబులు. స్నానం చేసిరండి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది అంటున్న భార్య పిలుపుతో సోఫాలోంచి లేచి బాత్రూం వైపు నడిచాడు సదానందం. స్నానం చేసి బట్టలు మార్చుకొని సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు సదానందం. ఏసీబీ వలలో చిక్కిన తహసీల్దారు వైనం 24 గంటల వార్తా ఛానల్లో 24వసారి చూపిస్తున్నారు. విసుగ్గా టీవీ కట్టేశాడు. మధ్యాహ్నం 1 గంటకు కాంట్రాక్టర్ కనకారావు వస్తాడు. నిన్న రెడీ చేసి పెట్టిన ₹1 కోటి చెక్కు అతనికి అందజేయాలి. అందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్ 50,000 ఇస్తాడు. అందులో కొలీగ్స్ వాటాలు పంచగా మనకు 10,000 మిగులుతాయి. రాత్రి మందు పార్టీ ఎలానో ఉంది. ఆఫీసులో ఆ రోజు కార్యక్రమం మరణం చేసుకున్నాడు సదానందం. ఆ రోజు ఆఫీసులో చేయవలసిన పనులు తలపునకు రాగానే సదానందం మనసులో ఆందోళన మొదలైంది. భయంతో బిగుసుకుపోయాడు. కనకారావు చెక్కు అందడంలో జాప్యం జరిగిందని గుర్రుగా ఉన్నాడు. వాడసలే పిసినగొట్టు. 50,000 ఇచ్చినట్టే ఇచ్చి ఏసీబీకి పట్టిస్తే అమ్మో, ఉద్యోగంతో పాటు పరువు కూడా పోతుంది. జైలు ఊచల లెక్కపట్టవలసి రావచ్చు. ఈరోజు అసలే జాతకం బాగలేదు. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆలోచిస్తుంటే సదానందం గుండెల్లో దడగా అనిపించింది. బీపీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గుండెలపై చేత్తో రాసుకున్నాడు. వేడి దోశలు అల్లం చట్నీతో ఉన్న ప్లేటు అందించింది భార్య ప్రభావతి. రోజూ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్లి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లంచ్కి ఇంటికొస్తాడు సదానందం. భర్త దోశలు ఆరగిస్తుంటే ప్రభావతి తన ప్లేటు తెచ్చుకుని ఎదురుగా కుర్చీలో కూర్చుంది. సదానందం సంతానం అమ్మాయి 4వ తరగతి, అబ్బాయి 2వ తరగతి చదువుతున్నారు. పిల్లలిద్దరూ వేసవి సెలవులకు తాతగారింటికి వెళ్లటంతో ప్రభావతికి తీరుబడి. వచ్చే ఆదివారం మా ఊరు వెడదాం, పిల్లల్ని తీసుకొచ్చేద్దాం. వాళ్ళ ఇంట్లో లేకపోతే నాకేం తోచడం లేదు చెప్పింది ప్రభావతి దోశ ముక్క నోట్లో పెట్టుకుంటూ. అలాగేనంటూ తల ఊపాడు సదానందం. మరో 15 గంటలో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ దోశలు తినటం పూర్తి చేశారు. మరోసారి కాఫీ తాగి ఆఫీస్కు వెళ్లాలా వద్దన్న ఆలోచనలో పడ్డాడు సదానందం. ఉదయం దినఫలం విన్నప్పటి నుండి ఆఫీస్కి వెళ్లాలంటే భయంగా ఉంది అతనికి. అన్యమనస్కంగానే సోఫాలోంచి లేచాడు. ఆఫీస్కి వెళ్లటానికి తయారవుతూ హఠాత్తుగా భార్య తుమ్మింది. సదానందం ముఖ కవలికలు మారాయి. ఆందోళన మనసుని తాకింది. ఇవి జలుబు తుమ్మిలే, ఆఫీస్కి బయలుదేరండి నవ్వుతూ చెప్పింది ప్రభావతి. ప్రభావతి ఆ సమయంలో తుమ్మటం అపశకునంగా భావించాడు సదానందం. కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీసర్లతో ఆఫీస్లోకి అడుగు పెడుతున్నట్లుగా ఊహించుకున్నాడు. ఈరోజు ఆఫీసుకు వెడితే చెక్కిచ్చి తీరాలి. చెక్కిచ్చి డబ్బు తీసుకోక తప్పదు. ఆఫీస్కి సెలవు పెడితే సరి. ఈరోజు గండం గడుస్తుంది. రేపు మన జాతకం బావుంటే అంతా సక్రమంగా జరుగుతుంది అనుకుంటూ తన భయాన్ని భార్య ముందు వ్యక్తపరిచాడు. ఈరోజు ఆఫీస్కి సెలవు పెడుతున్నాను నిర్ణయాన్ని ప్రకటించాడు అకౌంట్స్ ఆఫీసరు. మనకెందుకండి అవినీతి సంపాదన, నిజాయితీగా ఉండండి, నిర్భీతిగా ఆఫీస్కి వెళ్ళండి కరణేషు మంత్రి సలహా అది. సిరి వస్తున్నప్పుడు మోకాలు అడ్డకూడదు. అయినా మా ఆఫీస్ వ్యవహారాలలో నీ జోక్యం అనవసరం. మనసులో ఆందోళన కోపంగా మారింది సదానందానికి. ఈ విషయంలో భర్త తన మాట వినడని భార్యకు తెలుసు. అయినా సమయం వచ్చినప్పుడు అర్ధాంగి హితం చెప్పక మానదు కదా. ప్రభావతి వంటింట్లోకి వెళ్లి వంట పనిలో నిమగ్నమైంది. అనారోగ్యం కారణంగా ఆఫీస్కి రాలేకపోతున్నట్లు పై ఆఫీసర్కు సెల్ ద్వారా తెలియజేసి ఊపిరి పీల్చుకున్నాడు సదానందం. కాసేపు పేపర్ తిరిగేశాడు. వారపత్రిక పేజీలు తిప్పాడు. టైం కదలటం లేదు అనిపిస్తోంది. ధ్యాస ఆఫీసు పైకి మళ్ళింది.
చెయ్యి దురదగా అనిపించింది. మనసు కుదుట పడ్డాక అనవసరంగా సెలవు పెట్టానేమో అనుకుంటూ విచారించాడు సదానందం. కాంట్రాక్టర్ కనకారావు సరిగ్గా 12ంటికి 50,000 రూపాయల నోట్ల కట్టతో ఆఫీసులోకి అడుగుపెట్టాడు. సదానందం సెలవు పెట్టాడని తెలుసుకొని నిరాశపడ్డాడు. అతనొస్తే కాని మన పని కాదు. చెక్కు చేతికి రాగానే బ్యాంక్ లోన్ తీర్చాలనుకున్నాను. మరో రోజు వడ్డీ కట్టక తప్పదు. ఈ ఆఫీసర్లింతే, డబ్బు ఖర్చైనా పని సకాలంలో చెయ్యరు. సనుక్కుంటూ వెళ్లిపోయాడు కనకారావు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సదానందం ప్రభావతి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. భోజనం చెయ్యగానే ఓ గంట నిద్రపోవటం ప్రభావతి అలవాటు. రోజులాగే ఆమెను నిద్రాదేవి ఆవహించింది. సదానందానికి ఏమి తోచటం లేదు. కాసేపు టీవీ చూశాడు. విసుగనిపించింది. చిరాగ్గా ఉంది. ఏం చేద్దాం ఆలోచించాడు. సినిమాకి మ్యాట్నీకి వెడితే 3 గంటలు చకచకా గడుస్తాయి అనుకుంటూ భార్యను నిద్రలేపాడు. విషయం చెప్పాడు. ఏ సినిమాకు వెళ్దాం అడిగింది అర్ధాంగి. మహేష్ బాబు కొత్త సినిమా బాగుందని టాక్ వచ్చిందిగా చెప్పాడు సదానందం. 10 నిమిషాల్లో తయారవుతాను, మీరు రెడీ అవ్వండి ఆవలిస్తూ లేచింది ప్రభావతి. మరో 15 గంట తర్వాత బైక్ తీశాడు సదానందం. భార్యని ఎక్కించుకొని థియేటర్ వైపు దూసుకుపోయాడు. విశ్రాంతి సమయంలో కూల్ డ్రింక్స్ స్టాల్ వద్ద చిరంజీవి పలకరించాడు. చిరంజీవి ప్రభావతి కజిన్, వరసకి తమ్ముడవుతాడు. చాలా రోజుల తర్వాత కలుసుకున్న బావగారి యోగక్షేమాలు కనుక్కున్నాడు చిరంజీవి. ప్రభావతి కూడా సినిమాకి వచ్చిందంటూ చిరంజీవిని తమ సీట్ల వద్దకు తీసుకెళ్లాడు సదానందం. చిరంజీవి అక్కయ్యతో కబుర్లు చెప్పాడు. తను గంగన్నపాలెంలో మామిడి తోట లీజుకు తీసుకున్న విషయం తెలియజేస్తూ సినిమా అయిపోగానే అక్కని బావని మామిడి తోటకు ఆహ్వానించాడు. ఇక్కడికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది మా తోట. పెద్ద దూరమేం కాదు, మీరిద్దరూ రండి, మామిడి పళ్ళ బుట్టిస్తాను, రసాలు చాలా స్వీట్గా ఉంటాయి అన్నాడు చివరిగా. అలాగే లేరా, బావగారు వస్తారులే చెప్పింది ప్రభావతి. లైట్లు ఆరిపోగానే చిరంజీవి తన సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంత దూరం నేనెందుకు, మా తమ్ముడితో మీరు వెళ్ళండి, నేను ఆటోలో ఇంటికెళ్ళిపోతాను. మీరు మామిడి పళ్ళ బుట్టతో ఇంటికొచ్చేసరికి మీకిష్టమైన వెజిటబుల్ బిర్యానీ చేసి ఉంచుతాను. రాత్రి డిన్నర్ వెజిటబుల్ బిర్యానీ, తర్వాత మామిడి పళ్ళు ఊరించింది ప్రభావతి సినిమా చూస్తూ. వావ్, గుడ్ ఐడియా అంటూ సినిమా చూడటంలో లీనమయ్యాడు సదానందం. 2:30 గంటల సినిమా బాగా ఎంజాయ్ చేశారు భార్యాభర్తలు. మామిడి పళ్ళు తెచ్చాక రేపు మా పిన్నిగారికి కొన్ని పంపుదాం అంటూ ప్రపోజ్ చేసింది ప్రభావతి. చిరంజీవి వచ్చి వారిని కలిశాడు. ప్రభావతిని ఆటో ఎక్కించి చిరంజీవి సదానందం తమ బైకులు తీసుకుని రోడ్డు మీదకి వచ్చారు. గంగన్నపాలెం తెలుసుగా, అక్కడకు రాగానే కుడి చేతి వైపు మట్టి రోడ్డు కనిపిస్తుంది. అక్కడ టర్న్ తీసుకుని 2 కిలోమీటర్లు మట్టి రోడ్డుపై వెడితే మా తోట వస్తుంది, నన్ను ఫాలో అవ్వు అంటూ బైక్ స్టార్ట్ చేసి గేర్ మార్చి ముందు కురికించాడు చిరంజీవి. ఆ బైక్ను సదానందం బైకు ఫాలో అయింది. చిరంజీవి ఆ వెనకే సదానందం మోటార్ సైకిల్ పైన దూసుకుపోతున్నారు. మెయిన్ రోడ్డు దాటి టౌన్ పొలిమేరలు దాటి ముందుకు వెళ్లారు. గంగన్నపాలెం కుడివైపు బాణం గుర్తుతో ఉన్న బోర్డు దగ్గర మోటార్ సైకిల్ని కుడివైపు తిప్పి మట్టి రోడ్డు ఎక్కించాడు చిరంజీవి. కొంచెం ముందుకు వెళ్లి ఆగాడు. కొంచెం దూరంలో వెనకే వస్తున్న సదానందం చిరంజీవి వెళ్లిన మార్గాన్ని అనుసరిస్తూ బైక్ని కుడివైపు తిప్పాడు. సరిగ్గా ఆ క్షణంలో అటువైపు నుండి వేగంగా వస్తున్న ఆటో ఇటువైపు నుండి మలుపు తిరుగుతున్న బైక్ను ఢీకొంది. వెనక్కి తిరిగి చూస్తున్న చిరంజీవి ఆ దృశ్యం చూసి అదురుతున్న గుండెతో బండిని వెనక్కి తిప్పి యాక్సిడెంట్ స్పాట్కు చేరుకున్నాడు. గంట తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐసీయూలో సదానందం. విజిటర్స్ గ్యాలరీలో ప్రభావతి, చిరంజీవి, సదానందం అక్క, ఆమె భర్త శోకతప్త హృదయాలతో. ప్రభావతి చిరంజీవి దుఃఖం వర్ణనాతీతం. నా మూలంగానే బావగారికి యాక్సిడెంట్ అయింది. సరదాగా తోటకు తీసుకెళ్లి మామిడి పళ్ళు ఇద్దామనుకున్నాను. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు. అరచేతులతో ముఖం కప్పుకొని రోదిస్తున్నాడు చిరంజీవి. ఆయన ఇంటికొచ్చేసరికి వెజిటబుల్ బిర్యానీ చేద్దామని అన్నీ రెడీ చేస్తున్నాను. ఇంతలో ఫోను, కాళ్ళు చేతులు ఆడలేదు. ఆయనకేం కాదు కదా వదినా? సదానందం అక్కయ్య భుజంపైన తలవాల్చి కన్నీళ్లు కారుస్తూ అడిగింది ప్రభావతి. తమ్ముడికి ప్రాణభయం లేదు, నువ్వేం కంగారు పడకు. ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. డాక్టర్తో మాట్లాడంగా 2 చోట్ల ఎముకల ఫ్రాక్చర్ అన్నారు. ఆపరేషన్ చేస్తారు. 2 నెలల్లోగా తమ్ముడు ఆరోగ్యవంతుడవుతాడు.
ప్రభావతిని ఓదార్చింది సదానందం అక్కయ్య. మరో 2 గంటల తర్వాత డాక్టర్ సదానందం కండిషన్ ప్రభావతికి తెలియజేశాడు. కుడి మోకాలు క్రింద, మోచేయి క్రింద ఎముకలు విరిగాయి. రేపు ఆపరేషన్ చేస్తాము. 1 బాటిల్ బ్లడ్ ఎక్కించాల్సి రావచ్చు. చర్మం చిట్లిన చోట్ల కుట్లు వేశాము. చిన్న గాయాలకు డ్రెస్సింగ్లు చేశాము. హెల్మెట్ ధరించబట్టి తలకు గాయం తగలేదు. పేషెంట్ పూర్తిగా కోలుకోవడానికి 2-3 నెలలు పడుతుంది అంటూ చెప్పాడు డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదని, సరైన మంచి వైద్యం చేయించమని డాక్టర్ని వేడుకుంది ప్రభావతి. మరునాటికి వార్త సదానందం సన్నిహితులకి చేరింది. ప్రభావతి తల్లిదండ్రులు, సదానందం తల్లిదండ్రులు వచ్చారు. ప్రభావతికి ధైర్యం చెప్పారు. వారం రోజుల తర్వాత స్పెషల్ వార్డులో బెడ్ మీద సదానందం. పక్కనే స్టూల్ మీద కూర్చొని బత్తాయి పళ్ళు ఒలిచి రసం తీస్తోంది ప్రభావతి. నేను మళ్లీ ఎప్పటికి పూర్తి ఆరోగ్యవంతుడినవుతానో అంటూ బాధపడుతున్నాడు సదానందం. బాధపడకండి, ఒక రకంగా మన రోజులు బాగున్నాయి కనుకనే ప్రాణగండం తప్పింది. ఈ దెబ్బలకేముంది, నయమవుతాయి. ధైర్యం చెప్పింది అర్ధాంగి. ఏమిటో కర్మ, ఆ రోజు సంఘటనలు తలుచుకుంటే నాకే వింతగా అనిపిస్తోంది. బాధ మనసును మెలిపెడుతుంటే మూలిగాడు సదానందం. దీనికంతటికీ కారణం ఆ రోజు టీవీలో దినఫలాలు చూడటమే. వెంటనే పేపర్లో ఏసీబీ రైడ్ వార్త చదవటం. ఆఫీస్కు బయలుదేరబోతుంటే నువ్వు తుమ్మటం. ఒకదాని వెంట ఒకటి నన్ను వెంటాడాయి. భయభ్రాంతుడినయ్యాను. లేకపోతే రోజులోకి ఆఫీస్కు వెడితే ఏ యాక్సిడెంటు జరగకపోనేమో అంటూ విశ్లేషించాడు సదానందం. మీరనుకున్నది నిజం కాదండి. ఈ యాక్సిడెంట్కి మూల కారణం మీ మనసులో దాగున్న భయం. ఆ భయానికి కారణం మీ అవినీతి పనులు. నీతికి నిజాయితీకి కట్టుబడేవాడు నిర్భయంగా ఉంటాడు. ఠీవీగా దర్జాగా తలెత్తుకుని తిరగగలుగుతాడు. నీతి నియమాలే అతనికి రక్షణ కవచాలని అనుకుంటాడు. అవినీతిపరుడు అనుక్షణం తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని అందరినీ అనుమానిస్తూ ఉంటాడు. 2 చేతుల సంపాదించేవారు ఏ క్షణాన ఆ చేతులకు సంకెళ్లు పడతాయేమోనని అనుక్షణం భయపడుతూ ఉంటారు. నేను చాలాసార్లు అవినీతి సంపాదన మనకొద్దని హెచ్చరించాను. మనిషిగా పుట్టినందుకు 10 మందికి సహాయపడాలి కాని పదవిని అడ్డుపెట్టుకుని కాసులు సంపాదించాలని తహతహలాడకూడదండి. బత్తాయి రసం గ్లాసులో పోసి భర్త నోటికందిస్తూ హితవచనాలు పలికింది అర్ధాంగి. మనకి 2 పిల్లలు. క్రమశిక్షణలో మన పిల్లల్ని పెంచుతూ పెద్దలం అక్రమంగా సంపాదిస్తుంటే, పిల్లలకు రూల్స్ చెబుతూ పెద్దలం రూల్స్ అతిక్రమిస్తుంటే, దేశభక్తిని పిల్లలకు బోధిస్తూ దేశ సంపదను పెద్దలం కొల్లగొడుతూ ఉంటే మన ఉనికికి అర్థమేమిటి? మన పెద్దరికానికి విలువేమిటి? చెప్పండి. రోజు మీరు ఆఫీస్కి వెళ్ళాక ఏ క్షణాన ఏసీబీ వలలో పడతారో, మీ గురించి టీవీలో ఏం వార్త వస్తుందోనని హడలిపోతూ రోజులు గడుపుతున్న నా బాధను అర్థం చేసుకోండి. ఇకనైనా అవినీతి సంపాదనకు స్వస్తి పలకండి ప్లీజ్, అర్థించింది భార్యామణి. సదానందం బత్తాయి రసం త్రాగడం పూర్తయింది. గ్లాస్ అందుకుని బల్ల మీద పెట్టింది ప్రభావతి. భార్య మాటలు భర్త మనసుని సూటిగా తాకాయి. సదానందం కళ్లమ్మట ధారగా నీళ్లు. ఛ, ఏమిటా కన్నీళ్లు అంటూ తుడిచింది అర్ధాంగి. నీ మాటల్లో నిజం నాకిప్పుడు అర్థమైంది ప్రభా. ఇకపై నీ మాటకి విలువనిస్తూ నిజాయితీగా బ్రతుకుతాను, ప్రామిస్. గద్గద స్వరంతో మాటిచ్చాడు సదానందం. సదానందం మదిలో దిగులు మాయమైంది. తన శరీరంలో నూతన శక్తి ప్రవేశించినట్లుగా ఫీలయ్యాడు. తగిలిన దెబ్బల నుండి త్వరగా కోలుకోగలనన్న ధైర్యం మనసులో బలపడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.